హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకీరా క్రియేషన్స్. ఈ ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ నిన్ననే మొత్తం అవి కట్టెలు అవన్నీ ఓపెన్ చేశారండి. మనకి ఆగమన్ కూడా జరిగింది నిన్న 6 o'clockకి. ఇవాళ దర్శనానికి రెడీగా ఉంది గణేష్. చూడండి అక్కడ ఎంత హడావిడిగా జనాలంతా పబ్లిక్ వచ్చేసి చూస్తున్నారు. మన గణేష్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మన 69 feet బడా గణేష్ దర్శనానికి రెడీగా ఉంది. అందరు వచ్చి ఎంత క్రౌడ్గా చూస్తున్నారో చూడండి. 27th to 6th వరకు 6th రోజు నిమజ్జనం అయిపోయిద్దంట. చూడండి మీరు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా కలరింగ్ చేశారో చూడండి. అదేంటి మనకు కనిపించేది శ్రీ గజ్జలమ్మ దేవి. ఎంత అందంగా ఎంత ఆకర్షణీయంగా కలర్ చేశారో చూడండి. ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాలేదు. నిన్న సాయంత్రం 6 o'clock కల్లా ఆగమన్ కూడా జరిగిపోయింది. సో మెల్లమెల్లగా చేస్తున్నారు. క్యూ లైన్స్ ఇవన్నీ కూడా పెట్టేశారు. మీరు చూస్తే ఎంత కలర్ఫుల్ పింక్ కలర్ వేసి అమ్మవారిని ఎంత నీట్గా డెకర్ చేశారో ఒకసారి చూడండి. స్త్రీ శక్తిని చూపించడానికి ఇలా అమ్మవార్లని ఎంత అందంగా అలంకరించారు. మనకు కనిపించే మాత వాసవి కనేక పరమేశ్వరి మాత. ఒకసారి అమ్మవారిని కూడా చూసుకోండి. ఆ అమ్మవారి దగ్గర మొత్తం కట్టలు ఓపెన్ చేశారు. ఇప్పుడు గణేషి మెల్లమెల్లగా ఇప్పుతున్నారు, మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ పాటికి అంతా ఓపెన్ అయి ఉంటుంది. దర్శనానికి కూడా రెడీ అయి ఉంటారు స్వామి. డైలీ చాలా క్రౌడ్ ఉంటుందండి. సమ్ lakhs of people వచ్చి దర్శనం చేసుకుంటారు దేవుణ్ణి. చాలా ఏమంటారు మహిమగల దేవుడు. సో మీరు కూడా వీలైనంత తొందరగా వచ్చి దర్శనం చేసుకొని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. చాలా హైట్లో ఉన్నాడు దేవుడు. చూడండి మీకు కనిపిస్తుంది ఎంత హైట్లో కనిపిస్తున్నారో, ఎంత నీట్గా కలర్ఫుల్గా దేవుని డెకరేట్ చేశారో. ఇంకా మొత్తం విప్పేసి చాలా పెద్ద దండ పూల అలంకరణ అది మొత్తం చాలా బాగుంటాయి. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది దేవుని దర్శించుకోవడానికి. చాలా క్రౌడ్ ఉండిద్దండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఇంకా ఈ దేవుడిని ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఇంకా చాలా క్రౌడ్ యూట్యూబర్స్ది కూడా చాలా మంది వీడియోస్ తీస్తున్నారు దేవుణ్ణి. ఎవరికైతే దర్శనానికి వీలు కాని వాళ్ళు యూట్యూబ్లో కూడా చూసి దేవుని దర్శించుకోవచ్చు. చాలా అందంగా పైనుంచి ఫ్లైట్ చూడండి ఎంత అందంగా ఉందో వ్యూ. ఇంకా మనకు కనిపించేటి అన్నీ చూడండి ఒకసారి. మనకి ఎంతమంది కష్టంగా ఎంతమంది కష్టపడితే ఎంత అందంగా దేవుని అలంకరించి ఇంత మంచిగా చేసిండ్రు చూడండి. మట్టి గణేష్ ఇంత గొప్పగా చేయడం చాలా గ్రేట్. ఒకసారి చూడండి ఆ దేవుని చూస్తుంటే కళ్ళకి ఎంత ఆనందంగా అనిపిస్తుందో. డైరెక్ట్ చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. మీకు వీలైతే వచ్చి దర్శనం చేసుకోండి ఖైరతాబాద్ గణేష్ని. 69 feet అంటే మామూలు కాదు. ఎంతమంది పబ్లిక్ వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుంటున్నారో ఒకసారి చూడండి. ఇంతమంది పబ్లిక్ వచ్చినా కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇంకా నార్మల్ పోలీస్ పీపుల్ ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లడ్డు వేలంపాట ఏమి ఉండదు. లడ్డు ఇక్కడ పంచుతారు. గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డు పంచుతారు. ఇక్కడ ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చాలా గ్రేట్. అసలు 71 సంవత్సరాల నుంచి 71 years నుంచి ఇంత పెద్ద గణపతి ఒక్కొక్క అడుగు పెంచుతూ వెళ్ళడం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు తగ్గిస్తూ రావడం ఎంత గ్రేట్. అసలు ఆ దేవుడి అసలు చాలా అంటే చాలా గ్రేట్. దేవుడి మహిమ ఉంటేనే కదా ఇంత గొప్పగా దేవుని చేయడం కానీ, ఇంత గొప్పగా మనకు చూపించడం కానీ, ఇంత గొప్ప గణపతిని మనకు దర్శనం ఇవ్వడం కానీ చాలా చాలా గ్రేట్. అసలు ఇంత హైట్లో దేవుడిని చేయడం ఇంత గొప్పగా, మళ్ళీ ఎక్కడెక్కడో నుంచి కళాకారులు రావడం, ఆ కళాకారులు వచ్చి ఇంత గొప్పగా విగ్రహాన్ని చేయడం చాలా గ్రేట్. ఈసారి మన స్త్రీ శక్తిని చూపించడానికి ఇంత గొప్పగా అలంకరించి చూడండి. మనం చూస్తూ ఉంటే వీళ్ళ క్యూ లైన్స్ అవన్నీ ఎంతమంది ఫిట్ చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ వర్షాలు కూడా ఇక్కడ చాలా పడుతున్నాయి. వర్షంలో అయినా కూడా జనాలు దర్శనానికి ఎంత గొప్పగా చూడడానికి వస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు దేవుడి మహిమ ఖచ్చితంగా ఉంటేనేగా ఇంతమంది ఇంత క్రౌడ్ వచ్చి దేవుడిని దర్శించుకుంటున్నారు. ఎవరెవరికైతే ఈ దేవుని దర్శించుకోవడం వీలవుద్దో వాళ్ళందరూ కలిసి వచ్చి చూడడము. ఈ అందరికీ మా ఛానల్ అకీరా క్రియేషన్స్ ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అమ్మవారినైనా ఎంత గొప్పగా అలంకరించారు. ఇప్పుడే అన్నీ సెట్ చేసుకుంటున్నారు దర్శనానికి వీలయ్యేటట్టు. క్రౌడ్ కంట్రోలింగ్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు ముందు నుంచే. ఖైరతాబాద్ పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. అమ్మవారికి ఇంకా చూడండి వెనకాల చెట్లు ఎంత మంచి డెకరేషన్ చేశారో. ఇంకా డెకరేషన్స్ రాను ముందు ఇంకా చాలా చేస్తారు.
మనం ఇప్పుడే ఇంత ఇంత అందంగా అనిపిస్తుంది మనకు దేవుడు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకెంత అందంగా ఉంటుందో మనం చూసుకోగలుగుతాం. అక్కడ చూడండి ఎంతెంత హైట్లో కూర్చొని వాళ్ళు మెల్లమెల్లగా ఇప్పుతున్నారో పాపం. వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో వాళ్ళ పరంగా. చాలా గ్రేట్ అసలు. ఎంతమంది దేవుళ్ళు అసలు ఇంత గొప్పగా చేయడము. జగన్నాథ స్వామి అయినా, శ్రీ లక్ష్మీ సమేత హయగిర స్వామి అయినా, శ్రీ గజ్జలమ్మ దేవి అయినా, ఇంతమంది దేవుళ్ళని ఇంత అందంగా పెయింటింగ్ చేసి అలంకరించి ఇంతమందిని గొప్పగా చూపించడం. అసలు ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఇంకా చాలా అందంగా కనిపించే రూపం మనకి. ఒకసారి చూడండి దేవుడు ఎంత బాగున్నాడో. దర్శనానికి వచ్చే జనాలందరికీ దర్శనం కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ జాగ్రత్తగా ప్రశాంతంగా దేవుణ్ణి మొక్కుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అందరూ. వర్షాలు కొంచెం ఎక్కువనే ఉన్నాయి కాబట్టి దర్శనం కొంచెం లేట్ అవ్వచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అకీరా క్రియేషన్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ us know. మరిన్ని అప్డేట్స్ ఖైరతాబాద్ గణేష్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అకీరా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మా ఛానల్కి ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై.